90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. చాలా మంది ఇన్ఫోసిస్లో జాబ్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అది కూడా సాఫ్ట్వేర్ వైపు రాణించాలని ఎవరైతే అనుకుంటారో, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈరోజు కొంత పాటు కోడ్ జ్ఞాన్ నుంచి సాయిరామ్ గారు ఉన్నారు. సో ఇన్ఫోసిస్లో జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎలాంటి స్కిల్ని అడాప్ట్ చేసుకోవాలి అనేది, సో అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ జాబ్ క్రాక్ చేసుకుని, ఈవెన్ ఇన్ఫోసిస్లో కూడా, దాంతోపాటు టీసీఎస్ లాంటి వాటిలో కూడా జాబ్ క్రాక్ చేసుకుని బయటికి వెళ్తూ ఉన్నారు స్టూడెంట్స్. ఇన్ఫోసిస్లో కోడ్ జ్ఞాన్ వైపు నుంచి చాలామంది వెళ్ళే ఉంటారు కాబట్టి అడుగుతూ ఉన్నాను. ఒకవేళ ఒక్కొక్క స్టూడెంట్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, సో ఆ దిశగా అడుగులు వేయాలి అని అంటే ఎలాంటి స్కిల్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? సో ఇన్ఫోసిస్లో జాబ్ క్రాక్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళకి మినిమం 60% ఉండాలండి త్రూఅవుట్ అకాడమిక్స్. ఆ తర్వాత ఇన్ఫోసిస్లో అన్ని బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. ఏదర్ నాన్ ఐటీ, ఐటీ ఇద్దరికి ఉంటుంది అనమాట. కాకపోతే ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి, నాన్ ఐటీ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటాయి ప్యాకేజ్, బట్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దీనికి ఇన్ఫోసిస్ వాడిది ఇన్ఫిటిక్యూ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ క్లియర్ చేయాలండి. సో వన్స్ ఆ ఎగ్జామ్ క్లియర్ చేయాలి అంటే ఫస్ట్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉండాలి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ని మనం అందులో సాల్వ్ చేస్తే ఫస్ట్ రౌండ్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఆ వచ్చిన ఎలిజిబిలిటీ ఫస్ట్ రౌండ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో సెకండ్ రౌండ్ ఇంకా డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇస్తారు అనమాట. డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్ మీద ఉంటుంది. సో సెకండ్ రౌండ్ కూడా క్వాలిఫై అయితే ఫైనల్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. అది కంప్లీట్ చేశారు అంటే వాళ్ళకి హైయెస్ట్ ప్యాకేజ్ 12 lakhs ఫ్రెషర్స్కి. అదే ఫస్ట్ రౌండ్లో బాగా పెర్ఫామ్ చేసి సెకండ్ రౌండ్కి రాకపోతే సమ్వేర్ అరౌండ్ 4 to 6 lakhs ప్యాకేజ్ ఇస్తారనమాట. ఓకే. సో 2 roundsలో క్వాలిఫై అయిన వాళ్ళకి కంపల్సరీగా ఆపర్చునిటీ ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఇన్ఫోసిస్ ఏం చేస్తుంది అంటే వన్స్ అన్ని ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయ్యి క్వాలిఫై అయ్యాక వాళ్ళకి మళ్ళీ 6 months కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది. 6 months జాబ్ శాలరీ పే చేస్తూనే కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది. ఆ ఇచ్చిన ట్రైనింగ్లో వీళ్ళు కనుక బాగా పెర్ఫామ్ చేయాలి, కంపల్సరీగా చేస్తేనే అప్పుడు పర్మనెంట్ జాబ్ అవుతుంది. పెర్ఫామ్ చేయలేదు అంటే కనుక మళ్ళీ జాబ్ లాస్ అవుతారు. సో దానికోసం వీళ్ళు ముందే ఇన్ఫోసిస్కి అప్లై చేసే ముందే స్ట్రాంగ్గా స్కిల్స్ నేర్చుకొని, లైక్ ఏదో ఒక ఫుల్ స్టాక్ కోర్స్, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని స్ట్రాంగ్గా నేర్చుకొని లాజికల్ థింకింగ్ అన్నది బాగా నేర్చుకుంటే కనుక ఇన్ఫోసిస్లో కెరీర్ చాలా బాగా బిల్డ్ చేసుకోవచ్చు. ఎలా సార్ ఆ లాజికల్ థింకింగ్ అయినా సరే, జనరల్ స్కిల్స్ అడాప్ట్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళైనా సరే, నాన్ ఐటీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి వాళ్ళు, కెరీర్ గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. సో వాళ్ళకి కోడ్ జ్ఞాన్ ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది అంటే ఇన్ఫోసిస్లో రాణించాలి అనుకునేటువంటి ప్రాసెస్లో? సో ప్రతి ప్రోగ్రామర్కి ఇన్ఫోసిస్ అవనండి, టీసీఎస్ అవనండి, దేంట్లో అయినా మ్యాక్సిమం ఫస్ట్ రౌండ్ యాప్ట్యూడ్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ వీటి మీద వస్తుంది. అది క్రాక్ చేయటం ఇంపార్టెంట్. ఎందుకు దాంట్లో టెస్ట్ కండక్ట్ చేస్తారు అంటే లాజికల్గా వీళ్ళు ఎంత బాగా థింక్ చేస్తే సేమ్ కాన్సెప్ట్ని ప్రోగ్రామింగ్లో బిల్డ్ చేయటం ఈజీ అవుతుంది అన్నమాట. సో అందుకని దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో మేము కూడా టెక్నికల్తో పాటు యాప్ట్యూడ్ రీజనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాము, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తాము. సో ఇక్కడ ఎప్పుడైతే క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళతో మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేపిస్తామో, ఫర్ సపోజ్ ఏదైతే యాప్ట్యూడ్ రీజనింగ్లో మ్యాథ్స్ యూజ్ చేసి సాల్వ్ చేస్తారో సేమ్ క్వశ్చన్ని కోడింగ్ యూజ్ చేసి కోడింగ్లో కూడా సాల్వ్ చేపిస్తాం. సో తనకి లాజిక్ థింక్ చేయటము వస్తుంది, ప్రోగ్రామింగ్లో ఎలా సాల్వ్ చేయాలి అన్నది కూడా వస్తుంది, ఈజీ అవుతుంది. సో అప్పుడు ఇట్లాంటి ఇంటర్వ్యూస్ ఇన్ఫోసిస్ లాంటి వాటిల్లో ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఎలా ఉంటాయి సార్ ప్యాకేజెస్ జనరల్గా? సో ఇన్ఫోసిస్లో వచ్చేసి 3 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి స్టార్టింగ్ ప్యాకేజ్. హైయెస్ట్ 9 to 12 lakhs ఉందన్నమాట. అగైన్ పెర్ఫార్మెన్స్ బేస్ చేసి ఇస్తారు. యాజ్ ఇందా చెప్పినట్టు ఒకసారి అది క్వాలిఫై అయ్యాక లోపలికి వెళ్ళాక మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది, 6 months ట్రైనింగ్, ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉంటుంది. సో అక్కడ అది బాగా పెర్ఫామ్ చేస్తే పర్మనెంట్ అవుతుంది అన్నమాట. జనరల్గా
ఒక స్టూడెంట్ ఐటీ అయినా నాన్ ఐటీ అయినా సరే కెరీర్ గ్యాప్ ఉండేటువంటి వాళ్ళు ఉన్నా సరే Mhm. ఇక్కడ ఎన్ని డేస్ కోర్స్ నేర్చుకుంటే వాళ్ళకి అవకాశం ఉండే అవకాశం ఉంటుంది? సో మన దగ్గర 100 days కోర్స్ ఉందండి, అంటే ఆల్మోస్ట్ 4 months కోర్స్ అనమాట. సో అది నేర్చుకునేటప్పుడే వీళ్ళకి ఫస్ట్ 2 months లో బేసిక్స్ అన్ని కవర్ అవుతాయి. ఒక కంపెనీ ఫ్రెషర్ దగ్గర మేజర్గా బేసిక్ స్ట్రాంగ్ ఉన్నారా లేదా అని చెక్ చేస్తారు. సో అందుకని మనం ఈ 2 months అయిపోయిన లోపల నుంచే ప్లేస్మెంట్స్కి అలౌ చేస్తాం. సో మనం వచ్చేసి ఇయర్లో మినిమం 100 ఆపర్చునిటీస్ ఇస్తాం. అట్ ద సేమ్ టైం అప్ స్కిల్ చేస్తున్నాం అనమాట తనని. సో ఇచ్చిన ఆపర్చునిటీస్ నుంచి స్టూడెంట్ ఈజీగా క్రాక్ చేయగలుగుతాడు ఇంటర్వ్యూస్ అన్నది. అది బాగా బెనిఫిట్ అవుతుంది వాడికి. అండ్ దెన్ 3.5 hours మనకి క్లాసెస్ ఉంటే ఒక 2 hours ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. సో ఈ ప్రాక్టీస్ సెషన్స్లో ఆ రోజు ఏవైతే కాన్సెప్ట్స్ కవర్ అయినాయో ఆ కాన్సెప్ట్స్ మీద ప్రాక్టీస్ సెషన్స్లో ఎక్కువ ఎగ్జాంపుల్స్ చేపిస్తారు. అది ఇంకా వాడికి ఈజీ అవుతుంది ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక కోడ్జ్ఞాన్ వైపు మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రతి స్టూడెంట్ అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అయినా లేదంటే కెరీర్ గ్యాప్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అయినా సరే, అదే చాలామంది విమెన్ కెరీర్ గ్యాప్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచించేటువంటి వాళ్ళైనా సరే, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు ఈ 3 ఏరియాల్లో కోడ్జ్ఞాన్ ఉంటుంది. మీరు కనుక సాఫ్ట్వేర్ జాబ్ వైపు రాణించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. పేరెంట్స్ అయితే ఒకసారి విజిట్ చేయండి రివ్యూస్ చూసిన తర్వాత. సో డెఫినెట్గా మీకే తెలుస్తుంది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.